ఈ రాష్ట్రంలో నిన్న చెప్తాడు, మీరు అక్కడ తాడేపల్లిగూడెం సభ చూసారు కదా, వామన అవతారం ఏమవుతారు, వామన అవతారం అంట. ఈయన కాల్ లేపు చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కితే పాతాళానికి వెళ్ళిపోతాడంట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభా పుట్టపుత్రుని, దత్తపుత్రుని, తండ్రిని, వృద్ధాప్య తండ్రిని తొక్కితే 24 సీట్లకు పరిమితమై పాతాళంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇంతమంది కలిసి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో నుంచి ఉంటాడు. ఈ పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు, ఈ పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు. ముందు బీజేపీ వదినమ్మ, వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ, ఇంతమందిని పెట్టుకుని ఏడవలేక ఈ చంద్రబాబు నాయుడు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాడు, తల్లి మీకు నేను అధికారంలోకి వచ్చినాక మీకు మీ కుటుంబాలకి మంచి చేశానని చెప్పి కనుక నేను భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెబుతున్నాడు ఆయన. నేను మంచి చేశానని భావిస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయొద్దని చెబుతున్నాడు ఆయన. మేము కూడా అదే చెబుతున్నాం. చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేశాడు. నేనుంటాను, చంద్రబాబు నాయుడిని రూట్లో నడుపుతాను, మీకు మంచి చేస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని చెప్పానండి, మేము మంచి చేసామని కనుక భావిస్తే 14 సంవత్సరాల్లో మాకు ఓటేమని చెప్పానండి. ఇది చెప్పట్లా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి. జగన్మోహన్ రెడ్డి సైకో. దేనికి సైకో? ఏం చేశాడు? ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఏడు మొహం కూడా పెట్టుకోడు. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తున్నా నవ్వుతా వెళ్ళాడు. రిలీజ్ అయినప్పుడు కూడా నవ్వుతూ వచ్చాడు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రానికి ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఆ బటన్ నొక్కేటప్పుడు చిరునవ్వుతో నొక్కుతాడు. ఎప్పుడన్నా ఆయన మొహంలో ఆ నవ్వు తప్పించి ఏమైనా కనపడుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో? వీళ్ళు ఒకడు మాడి మొహం, ఒకడు చించుకుంటాం, ఒకడు ఫ్రస్ట్రేషన్, ఒకడు పిచ్చి గంతులు, ఇటువంటి సైకోలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీ అందరూ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఒకవేళ పడమర ఉదయిస్తాడేమో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ముందు మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లో ఫ్యాన్ గుర్తు మీద మీరు ముద్రించి మీరు వచ్చి కనుక ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటే 10 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి చంద్రముఖి ఆ బ్యాలెట్ బాక్స్లోనే బందీ అవుతాడు. లేకపోతే ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఆయన చంద్రముఖి టీ గ్లాస్ పట్టుకుని లక్కమని చెప్పి వచ్చి మీ తలుపు కట్టి మీ రక్తం డ్రాపుల్లో లాగా తాగుతాడని చెప్పి తప్పకుండా మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.